Now I request our Vijnana Bharati College Principal Sir to speak few words regarding this annual day celebration. స్కూల్ పెట్టుకుంటావా అరుణ్? సరే సార్ అన్న, ఈరోజు ఇక్కడ ఉన్నాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. 10th anniversary, happy 10th anniversary జాన్సీ సరస్వతి స్కూల్ అండ్ అరుణ్ సార్. విజ్ఞానభారతి కాలేజ్ చాలా తక్కువ మంది తెలుసు బాలాజీనగర్లో, కాకపోతే మేము ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వాలి. Maintain silence. Sir is speaking few words regarding our annual day. Here I request all the teachers to make the students to be silented. బిఫోర్ జాన్సీ సరస్వతి స్కూల్ మాకు వేరే స్కూల్ నుంచి చాలామంది వచ్చేవాళ్ళు, కానీ ఈ స్కూల్ నుంచి వచ్చిన పిల్లల దగ్గర మాత్రమే డిసిప్లిన్ కనబడుతుంది. ఎందుకంటే సార్ ఎథిక్స్ కూడా చెప్తాడు. చాలామందికి సబ్జెక్ట్ ఒకటే కాదు, ఎథికల్ వాళ్ళు చెప్పే స్కూల్స్ ఉన్నాయంటే అది ఒక జాన్సీ సరస్వతి స్కూలే. ఇంకా వేరే స్కూల్ నుంచి వస్తే స్టూడెంట్స్ ఉన్నారు, కానీ కంపేర్ చేసుకుంటే ఈ స్కూల్లో ఉన్న పిల్లలే బాగా చదువుతారు. మాకు లాస్ట్ టైం వచ్చేసి టీజీ తబసం 981 స్కోర్ వచ్చింది, బైపీసీలో టాప్ స్కోరు. సో ఎవ్రీ ఇయర్ మాకు ఈ స్కూల్ నుంచి వచ్చే స్టూడెంట్సే టాప్ స్కోర్ అవుతున్నారు అన్ని గ్రూపులో, సిఈసి, ఎంపీసీ, ఎంఈసి అండ్ బైపీసీ. మా పాంప్లెట్లు కూడా ఫస్ట్ ఫోటో వచ్చేసి జాన్సీ సరస్వతి స్కూల్ స్టూడెంట్సే ఉంటారు. ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. ఎందుకంటే ఇక్కడ చదువు బాగా చెప్తాడు సార్, ఆయనతో కసి ఉంటుంది, పిల్లల్ని బాగా తీసుకెళ్ళాలి, ప్రయోజకులు చేయాలని. సో మేము కూడా ఈ స్కూల్ నుంచి పిల్లల్ని మేము చాలా అడుగుతాడు, అరుణ్ సార్ మాకు పంపించండి, మేము బాగా తీసుకుంటామని. బట్ చాలా మంచి రిజల్ట్ ఇస్తాడు. ఇక్కడ ఓన్లీ చదివే కాదు, ఎథికల్ వాల్యూ కూడా బాగా నేర్పిస్తారు. పేరెంట్స్ కూడా టచ్లో ఉండాలి, ప్రతి టీచర్ టచ్లో ఉంటేనే పిల్లలు ముందుకు వెళ్ళగలుగుతారు. ఎందుకంటే మేము కూడా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ను డీల్ చేస్తున్నాము, చాలా డిఫికల్ట్ అవుతుంది, చాలా డిఫికల్ట్ అవుతుంది. ఎందుకంటే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ని మెయింటైన్ చేయాలంటే మేము చాలా టైర్డ్ అయిపోతున్నాం. ఎందుకంటే వినడం లేదు, పేరెంట్స్ కోఆపరేట్ చేయడం లేదు. బాలాజీనగర్లో పేరెంట్స్ కోఆపరేట్ చేయరు. పేరెంట్స్ కోఆపరేట్ చేయండి, మీ పిల్లల భవిష్యత్తు మా చేతిలో పెట్టండి. మీరు కోఆపరేట్ చేయకుండా ఓన్లీ స్కూల్కి పంపిస్తున్నాము, కాలేజ్కి పంపిస్తున్నాం అంటే మాత్రం అది సాధ్యం కాని పని. ఎందుకంటే రెండు సైడ్ నుంచి మీ కోఆపరేషన్ ఉంటే మాత్రం మీ పిల్లల భవిష్యత్తు మేము తీర్చిదిద్దాం. ఎందుకంటే నేను ఎలా ఆలోచిస్తానో అరుణ్ సార్ కూడా అలాగే ఆలోచిస్తాడు. ఎందుకంటే మాకు కమర్షియల్గా మేము లేము, వీఆర్ నాట్ కమర్షియల్. అంటే మేము ఏదో డబ్బులు సంపాదించుకోవాలని కాలేజ్ పెట్టలేదు, డబ్బులు సంపాదించుకోవాలని స్కూల్ పెట్టలేదు. ఓన్లీ మేము సర్వీస్ చేయాలి, మంచి పిల్లల్ని తీర్చిదిద్దాలి. ఒకప్పుడు బాలాజీనగర్ డిఫరెంట్, ఇప్పుడు బాలాజీనగర్ డిఫరెంట్. ఎందుకంటే ఎంత కొంత మార్పు తీసుకురాగలుగుతున్నామంటే అది ఓన్లీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వల్లనే సాధ్యమవుతుంది. అది మేము ఎప్పుడు సహకరిస్తాం. పేరెంట్స్ మాకు కోఆపరేట్ చేయండి. ఎందుకంటే కాలేజీ మీ సరౌండింగ్లో ఉంది. సో మీరు కూడా బయటికి పంపిస్తారు పిల్లలు, కానీ అక్కడ ఎలా ఉన్నారు, ఏ విధంగా వెళ్తురు, బస్సుకి వెళ్తురు, సో అక్కడ ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు పాల్పడుతురు అది చెక్ చేసేయడం లేదు ఎవరు. కానీ ఇక్కడ ఉంటే మాత్రం మీకు ఎవ్రీ 9 to 5 మా అండర్వేర్లు ఉంటారు. ఎప్పుడైనా రావచ్చు, ఎలాగైనా మాట్లాడవచ్చు. పేరెంట్స్ కోఆపరేట్ చేస్తే మంచి రిజల్ట్స్ కూడా తీసుకురాగలుగుతాం. సో ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.